ఈరోజు వీడియో ఏంటంటే మనం జనరల్గా ఈ 6th 7th ఈ టైప్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. అప్ టు ప్రైమరీ లేకుంటే 6th ఇటువంటి మనం హోల్ నెంబర్స్ టాపికే డిస్కస్ చేస్తాం కాబట్టి 3+5 3 - టైప్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఈ 7th ఏంటంటే మనకి ఇంటీజర్ చాప్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి అందులో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో నెగిటివ్ నెంబర్స్ అడిషన్ ఇస్తారు. చూడండి ఇక్కడ -3+5 అంటే ఒక నెగిటివ్ నెంబర్ని ఒక పాజిటివ్ నెంబర్ని యాడ్ చేయాలి. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అందుకని వచ్చిన ట్రిక్ ఉంది మనకు. ఏంటంటే ఇక -3 ఉంది కదా, సో మైనస్ని 3 టైమ్స్ రాసుకోండి. అండ్ +5 ఉంది కదా, 5ని 5 టైమ్స్ రాసుకోండి. మీరు పిల్లలకి ఎలా చెప్పాలంటే ప్లస్ అండ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, లేకుంటే జోడీలాగా అంటే అవి నల్ అయిపోతాయి, 0 అయిపోతాయి అని చెప్పండి. సో ఈ మైనస్ ప్లస్ని ఒక పేర్ లాగా చేసి అవిని వదిలేయమని చెప్పండి. సో ఏం మిగిలినాయి? ప్లస్లు ఏం మిగిలినాయి? ఎన్ని ప్లస్లు మిగిలినాయి? 2 మిగిలినాయి. కాబట్టి ఆన్సర్ ఏం వస్తుంది అంటే +2 అవుతుంది. అట్లానే ఇది చూడండి ఒకసారి, ఇది ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది, పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినది మనకు అర్థం కాదు. సో ఇది ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు -2 ఉంది, సో మైనస్ని 2 టైమ్స్ రాయండి. +3 ఉంది, ప్లస్ని 3 టైమ్స్ రాయండి. -7 ఉంది, మైనస్ని 7 టైమ్స్ రాయండి. +3 ఉంది, +3 టైమ్స్ రాయండి. 1 మైనస్ రాయండి. ఇందులో జోడీ చేసుకుంటే వెళ్ళండి, పేరు చేసుకుంటే వెళ్ళండి. అంటే మైనస్ ప్లస్ ఇట్లా చేసుకుంటూ పోతే ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? ఇక్కడ మైనస్లు మిగిలినాయి 3, ఇక్కడ ఒకటి మిగిలింది. అంటే ఓవరాల్గా ఎన్ని మిగిలినాయి? -4 మిగిలినాయి. సో ఆన్సర్ ఈస్ -4. ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఇంకా చేసి ట్రై చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది.